అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీనా బెలీసా. శరన్నవరాత్రుల్లో 3వ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ అనగా అక్టోబర్ 5 శనివారం అమ్మవారు విజయవాడ క్షేత్రంలో శ్రీ అన్నపూర్ణాదేవిగా, శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవి, శ్రీ చంద్రఘంట దేవిగా మనకు దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి ఈరోజు తన అలంకారంలో ఒంటి నిండా బంగారు ఆభరణాలతో, బంగారు సింహాసనంపై బంగారు గరుట కుడి చేతిలో, ఎడమ చేతిలో ఒక భోజన పాత్రతో మనకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలో విశిష్టత ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి ఆది భిక్షువుగా కనపడతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ లోకంలో ఆకలితో ఉన్న వారందరూ కూడా పరమేశ్వరుని స్వరూపులే. ఆకలితో ఉన్న వారికి ఎవరైతే అన్నం పెడతారో వారు అన్నపూర్ణాదేవి స్వరూపమని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం. అన్నపూర్ణాదేవి అష్టభుజదేవి. జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే అన్నపూర్ణాదేవిని పూజించాలి. పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అనే ఈ మంత్రాన్ని ఈరోజు జపించడం ఎంతో మంచిది. అమ్మవారు ఈరోజు అలంకారంలో పసుపు లేదా గంధపు రంగు చీరలో మనకు దర్శనమిస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి నా ఛానల్ మీనా బెలీసా. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.